జాతక సమస్యల పరిష్కార వేదిక గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులు 86 88 15 23 45 86 88 46 23 88 85 ఈ నెంబర్లకి కాల్ చేయండి. మీ సమస్యలు తెలియజేయండి. సమస్యలు తెలియజేసేవారు వీలైనంత వరకు సిస్టంకు దూరంగా వచ్చి మాట్లాడడానికే ప్రయత్నం అంటూ చేయండి. ఇక గత 4-5 రోజుల నుంచి గ్రహబలం కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు క్షంతవిడని. ముఖ్యంగా ఒక పరిహారాన్ని మీ అందరికీ తెలియజేయాల్సింది. ఆ పరిహారం రేపటి రోజున తెలియజేస్తున్నాను. ఇక గ్రహబలం కార్యక్రమంలో చెప్పేటువంటి పరిహారాలు ఒక్కొక్కసారి వారికి అనేక రకమైనటువంటి సందేహాలుంటూ వస్తూ ఉంటాయి. మీకు వచ్చేటువంటి సందేహాలు వీలైనంత వరకు మాకు ఉత్తరపూర్వకంగా తెలియచేయండి. అంతేకాకుండా ఎవరైతే ఫోన్ కలవని వారు ఉంటారో వారు కూడా ఉత్తరపూర్వకంగా మాకు తెలియచేయండి. మా అడ్రస్ భక్తిమాల టీవీ, ప్లాట్ నెంబర్ 149, రోడ్డు నెంబర్ 11, అలకాపురి, కొత్తపేట, హైదరాబాద్. అడ్రస్ మరొకసారి తిరిగి చెప్తాను. భక్తిమాల టీవీ, ప్లాట్ నెంబర్ 149, రోడ్డు నెంబర్ 11, అలకాపురి, కొత్తపేట, హైదరాబాద్ 5,35,000. మా ఫోన్ నంబర్లు 86 88 15 23 85, 8688462385. ఈ నెంబర్లకి కాల్ చేయండి. ఇక వచ్చే నెల 5వ తేదీ అంటే కలశ స్థాపన, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రారంభం. అయితే ముఖ్యంగా భక్తిమాల టీవీలో పైన ఉన్నటువంటి మెనూ బార్లో లైవ్ అని ఉంటుంది కనుక ఆ లైవ్ పక్కనే ఆ రోజున మరొక బటన్ సిద్ధం కాబోతుంది. ఆ బటనే VOD అంటారు, వీడియో ఆన్ డిమాండ్. ఇప్పుడు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగబాబు, హైదరాబాద్ అండి. చెప్పండి. మీరు మన ఇటీవల మాట్లాడారు కదండి, తెలుసుకుందామనండి. నాగబాబు గారు ఇటీవల మీరు మాట్లాడారా? అవును, మాట్లాడాను సార్. ఫస్ట్ 2వ రోజు మాట్లాడాను సార్, తమరి దయ వల్ల. ఓకే ఓకే, చెప్పండి. మా బాబుది 9 ఓకే ఆగస్టు 1996 అండి. టైం చెప్పండి. ఉదయం 9:20 అండి. ఓకే ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాగబాబు గారు? బాబు చదవడండి, ఏమి చదవడు. చెప్పిన మాట ఏంటో ఆయన మాట మన వినాలంటారు. ఓకే, ఆయన మాటే వినాలంటారు సార్. మీ మాట ఏమి వినడు. ఏమండి సార్, ఈ విషయం మీద ఈరోజు పూర్తిగా చదవనంటారు. ఓకే నాగబాబు గారు, ఇక నేను చెప్తాను, మీరు ఫోను కట్టేసి చక్కగా సిస్టమ్ దగ్గర వెళ్ళండి. ఈ విషయం మీదనే ఈరోజు పరిహారం చెప్పాలనుకున్నాను. అది మీ బాబు మృగశిర నక్షత్రం మొదటి పాదం అంటే వృషభ రాశిలో జన్మించేతడు. మృగశిర అంటే అది కుజుని యొక్క నక్షత్రము కనుక కుజుని యొక్క నక్షత్రములో జన్మించినటువంటి మీ బాబు వాస్తవంగా ఈరోజు చెప్పవలసిన పరిహారం కూడా మీకు సంబంధించిన పరిహారమే. అంటే గ్రహబలం గత లాస్ట్ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వర్ధని గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు చెప్పాను, కానీ రేపు చెప్పబోతున్నాను. కనుక ఈ పరిహారం ఒకేసారి రేపటి రోజునే తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా శనివారము అనేటువంటిది అన్ఫేవరబుల్ డే మీ బాబుకి. శనివారం అనేది అన్ఫేవరబుల్ డే.
ఎలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఎక్కువ బాబుతో డిస్కస్ చేయకండి. కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇతర సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, లేక ఏదైనా అగ్రిమెంట్స్ కావచ్చు, జాయినింగ్స్ కావచ్చు, వేటికైనా రిపోర్ట్స్ చేయడానికి కానీ సైన్ చేయడానికి కానీ శనివారము అనేటువంటిది అనుకూలం కాని రోజండి నాగబాబు గారు. కనుక శనివారం వదలండి. రేపటి ప్రోగ్రాం చూడండి, మంచి పరిహారం తెలియజేయబోతున్నాను. అందరూ కూడా వినటానికి ప్రయత్నం చేయండి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం సార్. నమస్కారం, మీ పేరేమిటండి? నా పేరు గంగిరెడ్డి సార్, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. బెంగళూరు నుంచి, రైట్ రైట్. ఎవరి విషయం అండి? మా బాబు స్టడీస్ గురించి సార్. కొంచెం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 03/06/1998 సార్. ఓకే. టైం 3:15 PM. 3:15 PM. ఇప్పుడు 15 సార్, 15. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాశి, నక్షత్రము, స్టడీస్ ఎలా ఉంటాయి, ఏమైనా పరిహారం ఉంటే చెప్తారా? ఉత్తర నక్షత్రం 3వ పాదం కన్యా రాశి చూసుకుంటున్నారా సార్? మీకు నక్షత్రం పూర్తిగా అసలు తెలియదా? తెలియదు సార్. ఓకే. ఉత్తర నక్షత్రం 3వ పాదం కన్యా రాశి. ఇకపోతే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి అనే చెప్పవచ్చును. కానీ ఇంకా బాగా అనుకూలంగా ప్రారంభం కావాలి అనుకున్నప్పుడు రాబోయే 2014వ సంవత్సరం జూలై నెల 12వ తేదీ నుంచి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి. జీవిత కాలంలో బుధవారము, శనివారము అనుకూలమైన రోజులు కావు. అన్ఫేవరబుల్ డేస్, లక్కీ వారాలు కావు బుధవారము, శనివారము. కనుక బుధ శనివారాలను తప్పించి మిగిలిన వారాలకి ప్రాధాన్యత ఇవ్వటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక ఇతర సంబంధమైనటువంటి దోషాలంటూ ఏమీ లేవు. కనుక మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, మా పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మా పేరు చెప్పండి. నా పేరు విజయ అండి, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. కాలిఫోర్నియా, చెప్పండి అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి సెప్టెంబర్ 26, 1983. ఓకే. తెల్లవారుజామున 11:45. తెల్లవారుజామున 11:45 ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? సమస్య వచ్చి ఆరోగ్యం ఒకటి కొన్ని రోజుల నుంచి అసలు బాగోవడం లేదు. ఇంకొకటి మ్యారేజ్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే మాకు కొంచెం స్పష్టంగా చెప్పగలరా? చాలా ఉన్నాయన్నమాట. పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి హలో జాతకపరంగా ఉంది అంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి తల్లి, 1 minute. కలుసుకుంటామని నమ్మకమే లేదు. హలో, మీరు మాట్లాడినటువంటి నాకు ఏమీ వినపడలేదమ్మా. వాస్తవంగా చెప్పాలంటే టైం దాకా వినపడింది. మీరు ఏం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు నిదానంగా చెప్పండి, 1 by 1. అంటే నడవలేని సమస్య. ఓకే, ట్రైన్ ఫోన్ లైన్ కట్ అయిపోయింది. మీరు అడిగినటువంటి ప్రశ్న వాస్తవంగా నాకు వినపడలేదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా భరణి నక్షత్రం, మేషరాశి. ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వివాహ సంబంధమైనటువంటి సమస్య ఉంటుంది. హలో, కనుక నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. వీలైనంత వరకు ప్రేక్షకులు సిస్టమ్ దగ్గర ఉండి మాట్లాడకండి, సిస్టమ్కి దూరంగా వచ్చి మాట్లాడండి. ఏం చేస్తానంటే అటు సిస్టమ్ చూస్తూ మాట్లాడుతుంటే మీరు మాట్లాడలేరు, నాకు అర్థం కావు. మాట్లాడాలనుకుంది స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో 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 మీ పేరండి? నా పేరు రమణాచార్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణాండి, తిరుపతి పక్కన అల్వాపురం. ఓకే. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే. మా అబ్బాయి పేరు లక్ష్మీ నరసింహాచార్యులు. ఓకే.
2193 అండి. ఓకే. 6:40 AM. గూడూరు, నెల్లూరు జిల్లా అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి వేదం క్రమాంతం అధ్యయనం చేశాడండి. సంతోషం. ఇప్పుడు వివాహం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము. ఓకే. ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశీ యోగం ఏమైనా ఉందా అనేసి. రైట్. ఇంకొక చిన్న సందేహం అండి. చెప్పండి. మీ ప్రకారం నేను ఈ 8/5/14 గురువారం రోజున ధనుర్లగ్నంలో వివాహం పెట్టుకున్నామండి. అనుకున్నాను. దానికి ఏమైందంటే మీరు మొన్న 2-3 రోజుల క్రితం ఎపిసోడ్లలో ఆ అమ్మాయిది వచ్చేసి పుబ్బా నక్షత్రం అండి. ఆ పుబ్బా నక్షత్రం వాళ్ళకి గురువారము ఆదివారము కాస్త చేయొద్దండి అని చెప్పారు మీరు. ఓకే. దాంతో డైమాలు పడిపోయానండి. అసలు దాని పరిస్థితి ఎట్లా చేయమంటారా, లేదు 9 పెట్టుకోమంటారా అనేసి మిమ్మల్ని అడుగుదామని. హలో. ఓకే. ఒక్క మాట. 1 minute అండి. అట్లాగే అబ్బాయికి ఈ విదేశీ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనండి. ఇప్పుడు మీరు 8/5/2014 ముహూర్తం పెట్టుకున్నారు కదా? 8/5/14 అండి. అంటే స్వాతి నక్షత్రంలో ముహూర్తం అది? కాదండి, అది ఏ నక్షత్రం? మహానక్షత్రం అండి. మహానక్షత్రం ధనుర్లగ్నం అనుకుంటున్నాం. హలో. మీరు పెట్టుకున్న ముహూర్తం మఖా నక్షత్రంలో? అవునండి. ఓకే. 8/5/14 అండి. ఓకే. ఇక నేను చెప్పే వివరాలు వినటానికి ప్రయత్నం చేయండి. ఇక అమ్మాయి పుబ్బా నక్షత్రం అని చెప్పారు, సింహరాశి జాతకులు. అయితే వారాల్లో కాకుండా మిగిలిన వారాలకి ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అని నేను చెప్పిన మాట వాస్తవమే. ఆ మాటకే కట్టుబడి ఉంటున్నాను. అయితే ఎప్పుడైనా కూడా ఎంగేజ్మెంట్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, జాయినింగ్ రిపోర్ట్స్ కానీ, పెళ్లి చూపులు కానీ ఇలాంటివి పుబ్బా నక్షత్రం కానీ, భరణి నక్షత్రం కానీ, లేక పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే వారికి ఆ రోజులు అనుకూలం కానే కావు. వీలైనంత వరకుని అప్పుడప్పుడు కూడా అంటుంటాను, మొన్న అని ఉండకపోవచ్చు, వీలైనంత వరకు కూడా వివాహాలు కూడా దూరంగా ఉంచడానికే, అంటే ఆ రోజున పెట్టుకోకుండా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా గమనించాలి. కొన్ని సందర్భాలలో ఆ వారం మనకు తప్పదు, ఇంకా మరొక వారం అంటూ ఛాయిస్ ఉండదు. అలాంటి సమయాలలో ఆ వివాహం ఏ లగ్నంలో అయితే జరుపుకుంటుంటామో ఆ లగ్నానికి సప్తమాధిపతి అంటే వివాహ స్థానాధిపతి ఒక శుభగ్రహమా లేక పాపగ్రహమా, అలాగే లగ్నాధిపతి అనేటువంటి వాడు ఒక శుభగ్రహమా లేక పాపగ్రహమా అనే రీతిలో కూడా ఆలోచించాల్సిన అవసరం అంటూ ఉంటుంది. అయితే మీరు చెప్పినటువంటి మఖా నక్షత్రంలో 8/5/2014 నాటి ధనులగ్న ముహూర్తంలో లగ్నాధిపతి ఒక బృహస్పతి గురుగ్రహము, ఒక శుభగ్రహం కావటము, అంతేకాకుండా వివాహ స్థానాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి వాడు కూడా ఒక శుభగ్రహం కావటము, లగ్నం పైన గురుదృష్టి కూడా ఉండటం వలన మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మొత్తం మీద మీ అబ్బాయి యొక్క వివరాల గురించి సూక్ష్మంగా 2 ముక్కలు తెలియజేస్తాను. ఇక విదేశీ యోగం అనేది ఉన్నది, దిగులు చెందాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి సంవత్సరాలలో అంటే 2014వ సంవత్సరం ఆగస్టు నెల 2వ వారం దగ్గర నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలడు మీ బాబు. శుభం. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అమ్మా, నా పేరు సంతోషి అండి. చెప్పండి అమ్మా. సెకండ్ వైర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీ పేరేమిటమ్మా? అనుకుందామని చేశానమ్మా నేను. హలో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా ఆయన డేట్ ఆఫ్ బర్త్ అండి 14th date 4th month 1966 అండి. ఓకే. టైం తెలియదండి, శ్రవణ నక్షత్రం అని ఒకటే తెలుసునండి. ఆయనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. అంటే సమయం లేదమ్మా అండి? పుట్టిన సమయం లేదా? లేదండి. ఉదయం పుట్టారా రాత్రి అనేది కూడా మీకు ఐడియా లేదా? శ్రవణ నక్షత్రం ఒకటే చెప్పారండి. మీ నక్షత్రం, మీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా?
నాది ఉందండి. నేను ఇప్పుడు చెప్పేది మా ఆయనదండి. సో సరే మీ నక్షత్రం ఏమిటి? నాది అనురాధ నక్షత్రం అండి. ఓకే, ఇప్పుడు మీ వారి నక్షత్రం 1967 అండి నాది. 1 మినిట్ అమ్మా, మీరు మీ వారికి ఇప్పుడు సమయం మాత్రం లేదు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఉంది. నక్షత్రం శ్రవణ నక్షత్రమా? అవునండి. ఓకే, మరి ఇప్పుడు ఏం వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి, ప్యాంటీస్ తయారు చేస్తారండి మా వాళ్ళు. ఓకే. అయితే ఎప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుందండి, పని వాళ్ళన్న రారు, స్టాక్ అన్న పోదు, మెషిన్ అన్న రిపేర్ ఉంటుందండి. దాని మూలంగా అప్పులు ఎక్కువైపోతున్నాయి, భయం అవుతుందండి, అందుకే చేశానండి. అమ్మా, మీరు మాట్లాడటం ప్రేక్షకులకి వినపడుతుందేమో కానీ వాస్తవంగా నాకు కొన్ని మాటలు వినపడ్డాయి తల్లి. మీరు కొంచెం పెద్దగా స్పష్టంగా కొంచెం గట్టిగా మాట్లాడండి. మా ఆయనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్లో అమ్మా, మీ వారిది మ్యానుఫ్యాక్చర్, స్లోగా చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెద్దగానే చెప్పండి, స్లోగా చెప్పండి, వేగం వద్దు, నెమ్మదిగా చెప్పండి. నెమ్మది అంటే లో వాయిస్ కాదు, హై వాయిస్ లో, స్పీడ్ ఎక్కువ లేకుండా చెప్పండి. మంచిదమ్మా. పని వాళ్ళు రావట్లేదండి, పని వాళ్ళు వస్తే మెషిన్లు రిపేర్ ఉంటాయండి. అంత బాగుందంటే స్టాక్ రెడీ అవుతుంది, స్టాక్ పోదండి. ఓకే, ఇప్పటికి అర్థమైపోయిందమ్మా. ఎప్పుడో ఒక టెన్షన్ ఉంటుందండి, అప్పులు ఎక్కువైపోతున్నాయి గురుగారు, భయంగా ఉంది. పని వాళ్ళు ఉన్నప్పుడే వర్క్ ఉండదు, వర్క్ ఉండదు పని వాళ్ళు ఉండదు, అన్నీ ఉంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉండే అన్నీ ఉంటే చేతుల్లో డబ్బులు ఉండవు, అన్నీ ఉంటే బండి రొటేషన్ కావటం కష్టంగా ఉంటుంది. మొత్తం మీద బండి వ్యవహార సరళి అలా ఉందన్నమాట. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది, అంతేనమ్మా? అవునమ్మా. రైట్, మంచిదమ్మా. ఇప్పుడు మీకు పరిహారం మాత్రం నేను రేపటి రోజున ఒక పరిహారం చెప్పబోతున్నాను. ఆ పరిహారంతో పాటు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటువంటి, అంటే కొంతమంది వృత్తులు ఏవైతే ఉంటాయో అవి వ్యాపారం కావచ్చు, లేక ఇతర వృత్తులు కావచ్చు, అలాంటి వారు తమ స్థితిని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటానికి, ముందుకు తీసుకుని వెళ్ళటానికి అనువైనటువంటి పరిహారాన్ని రేపటి రోజున తెలియజేస్తాను. తప్పకుండా రేపటి రోజున కార్యక్రమం వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రేక్షకులు వీలైనంత వరకు మీరు చెప్పదలుచుకున్నటువంటి వివరాలని కొంచెం పెద్దగా చెప్పండి, వేగంగా చెప్పకుండా స్లోగా చెప్పడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే మీరు మాట్లాడినటువంటి ఫోన్లో మాటలు నా దగ్గరకు వచ్చే సమయానికి కొన్ని మాటలు కట్ కావచ్చు, కొన్ని మాటలు వినపడకపోవచ్చు. అందువలన ఇది గమనించి సిస్టంకు దూరంగా వచ్చి మాట్లాడతారని ఆశిస్తాను. రాబోయే 2014వ సంవత్సరంలో ప్రారంభం నుంచి కొన్ని గ్రహ సంచార స్థితిగతులు కొన్ని రాసులపైన వీక్షించటము, అలాగే ఒకే రాశిలో ఘర్షణలు చెందటము జరుగుతున్నది. ఎలా అంటే 2014 ప్రారంభంలోనే కుజుడు కన్యారాశిలో ఉండి, శని తులారాశిలో ఉండి 2 రాశులను వీక్షిస్తుంటారు. ఆ రాశులే ధనస్సు రాశి, మేషరాశి. అంటే కుజుడు కన్యారాశిలో ఉండి ధనస్సు రాశిని చూస్తుంటాడు, శని తులారాశిలో ఉండి ధనురాశిని చూస్తుంటారు. అది డిసెంబర్ మధ్య నుంచే ఉంటుంది. అలా ఎప్పటి వరకు ఉంటుంది? ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉంటుంది. అంటే ఒక శుభగ్రహమైనటువంటి గురువు యొక్క స్వక్షేత్రం పైన కుజశనుల దృష్టి పడింది. అలాగే మేషరాశి పైన కూడా కుజశనుల దృష్టి పడింది. ఇది జనవరి ప్రారంభం నుంచే ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మార్చి నెల 26వ తేదీ వరకు కుజుడు శని తులా రాశిలోనే చేరువవుతున్నారు. వారి చెరువుతో పాటు అక్కడ ఉండేటువంటి మరో గ్రహం రాహువు.
కనుక కుజ శని రాహువుల ఏకకాల కలయిక అనేది 500 సంవత్సరాల తర్వాత వస్తున్నది. కుజుడు శని పరస్పరం వీక్షించుకోవటం అనేది దాదాపు 2 శతాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి విషయాన్ని మనం మొన్న చెప్పుకున్నాం. అదే ఆగస్టు 19వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు. కనుక దీని ప్రభావం కన్యారాశి పైన ఎక్కువగా ఉన్నదని కూడా చెప్పుకున్నాం. కన్యారాశి ఆంధ్ర రాష్ట్రం యొక్క జన్మరాశి అని కూడా చెప్పుకున్నాం. అందుకే సీమాంధ్రలో పరిస్థితి ఆ విధంగా ఉంది, తెలంగాణలో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందో రాజకీయ నాయకులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి అంటూ ఉంది. నిన్నటి వరకు అక్కడ ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారు క్యాబినెట్ నోట్ అందిందిని నేను ఈరోజు చదువుతాను అని, హైదరాబాద్ మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండా క్యాబినెట్ నోట్ అంటే ఏమిటంటే ఇది ఆషామాషిగా చెప్పే మాటలు, తలకాయలు బద్దలు కొట్టుకుండా నాయన అని చెప్పేటువంటి మాటలు. అదే కుజశనుల సంఘర్షణ అంటే. అదే కుజశనులు పరస్పరం ఒకే రాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారు కూడా తగిన జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. మేషరాశి వారు, వివాహం అయిన వారు కానీ వివాహం కానటువంటి వారు కానీ దాంపత్య స్థానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారు రుణ విషయాలలో, అలాగే ఆరోగ్య విషయాల్లో, అలాగే శత్రు విషయాల్లో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి డబ్బు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం క్లుప్తంగానే చెప్తున్నాను, గుర్తుంచుకోవడానికే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు సంతాన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో వాటి మీద శ్రద్ధ వహించాలి. వారికి ఎక్కడి నుంచి డబ్బు రాబడి ఉందో వాటి మీద కొంత దృష్టిలో ఉంచాలి. ఆరోగ్య విషయాల మీద కూడా శ్రద్ధ ఉంచాలి. కర్కాటక రాశి వారు వారు చేసే ఉద్యోగాలు కానీ, వ్యాపారాల్లో కానీ, లేక ఇతర సంబంధమైనటువంటి జాయింట్ వ్యాపారాలు కానీ, లేక ఇళ్ళు కట్టేటువంటి వారు కానీ, వాహనం కొనుగోలు చేసిన వారు కానీ, కొనుగోలు చేయబోయేవారు కానీ, సొంత ఇంటి మీద ఒక ఐడియా ఉన్నవారు కానీ, అలాంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు ఇటు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు. సింహరాశి వారైతే వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలతో పాటు సోదర సంబంధ అంశాల మీద, లేక సోదరి అంశాల మీద వారు దృష్టి కూడా ఉంచాలి. కన్యారాశి వారైతే కుటుంబ స్థానం మీద, ఆర్థిక స్థితిగతుల మీద, వారు చెప్పేటువంటి వాగ్దానాల మీద కొంత దృష్టి కూడా ఎక్కువ ఉంచాలి. తులారాశి వారైతే చాలా వరకు తమ మనస్సును తమ ఆధీనంలో ఉంచుకోవాలి. తమ శరీరానికి రక్షణ కల్పించే విధంగా నిత్యం కృషి చేస్తూ ఉండాలి. వాయువేగ మనోవేగాలతో 2 వీలర్స్ మీద పోతుంటారు. అది సరైనటువంటి అంశం కాదని తెలియజేస్తున్నాను. అలాగే వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ ఉంచాలి. డబ్బు విషయాల్లో అంతే శ్రద్ధ ఉంచాలి. అప్పు తీసుకోవాలన్నా జాగ్రత్తగా తీసుకోవాలి. అప్పు ఇవ్వాలన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతారు. హలో, మా పేరండి హరిత అండి. హరిత గారు చెప్పండి, మీ డేట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 27 ఓకే, సెప్టెంబర్ 1978. ఓకే, 4:30 PM. అమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎట్లుందండి మాకు, ఎట్లా ఉంటుంది మాది? మీకు ఎలా ఉందమ్మా పుష్యమి నక్షత్రంలో జన్మించిన హరిత గారు? అవునండి. మీకు ఎలా ఉంది ఇప్పుడు? అంటే ప్రస్తుతం ఇంకా రెగ్యులర్ చేస్తున్నాను, బాగానే ఉంటుంది. ఓకే అమ్మా హరిత గారు, ఎట్లా ఉంటుంది? మీరు ఏమి దిగులు చెందకండి. మీరు చేసే పనులు చక్కగా చేస్తూ ఉండండి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రస్తుతం అర్ధాష్టమ శని జరుగుతుంది అని భయపడకండి. మంగళవారం రోజున, అలాగే ఆదివారం రోజున, ఈ 2 వారాలు కూడా ముఖ్యమైనటువంటి వారాలు కాదు, అనుకూలమైన వారాలు కాదు. గనక ఆ రోజున మీరు ఏమైనా బట్టలు కొనటం కానీ, లేక బంగారం కొనటం కానీ, లేక ముఖ్య నిర్ణయాలు తీసుకుంటాం కానీ అలాంటివి ఏమీ చేయకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయాలలో రేపు రాబోయే, ఇప్పుడే చెప్పాను, కర్కాటక రాశి జాతకులకి
గృహ సంబంధమైన అంశాల మీద, ఆరోగ్య సంబంధమైన అంశాల మీద 2014వ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. హ్రీంకార యజ్ఞాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుండి. పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు రాబోయేటువంటి సంవత్సరాల్లో ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు. ఇక ధనుసు రాశి జాతకులకి రాబోయేటువంటి గ్రహ సంచార స్థితిగతుల ప్రభావం వలన వారి ఆలోచన అనేది ఏం ఆలోచిస్తుంటారో ఏమిటో తెలియదు, కానీ వారి ఆలోచన సరైన రీతిలో ఉండటానికే ప్రయత్నం అంటూ చేయాలి. ఎందుకంటే సంవత్సర ప్రారంభం నుంచి అటు ఉచ్చ స్థానం నుంచి శని చూస్తుంటాడు, దశమ స్థానం నుంచి కుజులు చూస్తుంటాడు కనుక మనసంతా కకావికలంగా ఉంటుంది. ఏం చేయాలన్నా ఏదో తెలియని ఆరాటం, పోరాటం. అలాంటి ఆరాటాలు, పోరాటాలు లేకుండా ధనురాశి జాతకులు హాయిగా మీకు నచ్చిన, మీకు మెచ్చిన దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయండి ధనురాశి జాతకులు. ఇప్పుడు కాళ్ళ సిద్ధంగా ఉన్నారు, వార్త. హలో హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మీ పేరేంటమ్మా? నా పేరు లలిత అండి. మా బాబు గురించి తెలుసుకుందామని చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి. వెరీ గుడ్, చెప్పండి అమ్మా. మా బాబు పేరు నిఖిలేష్ కుమార్ అండి. 3వ తారీఖు 9వ నెల 93వ సంవత్సరం అండి. ఓకే. ఉదయం 10:26 అండి. ఓకే. బాబు చదువు, హైయర్ స్టడీస్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని చేశారు. ఓకే ఓకే అమ్మా. మా ఉత్తరాభద్ర నక్షత్రం మీన రాశి చూసుకుంటున్నారా? అవునండి. ఓకే. ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా జాతకంలో పెద్ద పెద్ద లోపాలు లాంటివి ఏమీ లేవు. ఉన్నటువంటివి చిన్నపాటి లోపాలున్నా అవి నెగ్లిజిబుల్. దాని గురించి కంగారు పడాల్సినంత అవసరం ఏమీ లేదు. రాబోయేటువంటి 2017వ సంవత్సరం ఆగస్టు నెల దగ్గర నుంచి 2017వ సంవత్సరం ఆగస్టు నెల దగ్గర నుంచి దాదాపు ఒక 16 సంవత్సరాల పాటు, నియర్లీ 16 ఇయర్స్ విశేషంగా యోగించేటువంటి అవకాశాలన్నీ వస్తున్నవి. ముఖ్యంగా మంగళవారం నాడు నిర్ణయాలు తీసుకోవకండి. ఆదివారం నిర్ణయాలు తీసుకున్నా వాటిని పాటించకుండా అవాయిడ్ చేయడానికే ప్రయత్నం అంటూ చేయండి. మంగళవారాన్ని, ఆదివారాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. వీలైతే మంగళ ఆదివారాలలో ఎరుపు లేక నీలం రంగు దుస్తులు ధరించకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. మొత్తం మీద మంచి జాతకుడుగా పేరు పొందేటువంటి అవకాశాలు, బాగా ఆర్థికంగా సంపాదించి నిలదొక్కునేటువంటి అవకాశాలు జాతకంలో ఉన్నాయని తెలియజేస్తున్నాను. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో, చెప్పండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరేమిటండి? నా పేరు అప్పారావు అండి. అప్పారావు గారు చెప్పండి. నేను నా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 ఏప్రిల్ 1985. ఓకే. టైం చెప్పండి. ఉదయం 10:58 పిఠాపురం. 24. పెళ్లి ఎప్పుడు అవుతుందని చాలా ఆరాటంగా ఉంది సార్. ఆరాటంగా ఉందా? అంటే 50 సంబంధాలు 60 సంబంధాలు చూసినా ఏది సెటిల్ కాలేదు ఇంతవరకు. అయ్యో, అంటే మీరు ఇష్టపట్టలేదా లేక వారికి మీరు మీ యొక్క డేటా నచ్చడం లేదా? ఇష్టపడుతున్నాను కానీ ఏది ముందు జరగట్లేదు సార్. అసలు సంబంధాలు చూస్తున్నారు అంటే ఇచ్చేస్తున్నారు కానీ ఏది ముందుకు రావట్లేదు. ఓకే ఓకే. అప్పారావు గారు, అశ్విని నక్షత్ర మేషరాశిలో జన్మించినటువంటి జాతకుడు, నేను ఒక సింపుల్ పరిహారం లాంటిది ఒకటి తెలియజేస్తాను. ఇప్పుడు చెప్తాను. తాటి బెల్లము అని ఉంటుంది, మీరు వినుండారా? తాటి బెల్లం అంటారు. తాటి బెల్లం తెలుసు కదా? ఓకే. సహజంగా ఈ తాటి బెల్లము చాలా గట్టిగా ఉంటుంది, త్వరగా పగలదనమాట. కనుక ఆ తాటి బెల్లం అనేటువంటి దాన్ని మీరు శనివారం నాడు పర్చేజ్ చేయండి. ఎంత? ఒక 50 గ్రాములు చాలు, ఎక్కువ అక్కర్లే.
శనివారం ఒక 50 గ్రాములు మాత్రమే తాటి బెల్లం కొనండి, పచారీ కొట్లో తీసుకొనండి. తీసుకొని వచ్చి ఆ రోజు రాత్రి సమయాన్ని దాన్ని ఒక నల్లటి గుడ్డలో 1కి 2-3 పేటలు వేయండి. నల్లటి గుడ్డలో ఈ తాటి బెల్లాన్ని అలా మూట కట్టేసి బాబు నిద్రించే సమయంలో ఆ పిల్లో కింద ఉంచండి. ఆదివారం ఉదయాన్నే దాన్ని నేరుగా దూరంగా తీసుకుపోయి వీలైనంత వరకు పారుతున్నటువంటి నీటిలో ఆ మూట విప్పకుండా ఆ పట్టుకొని వెనకాలగా విసిరేయమనండి నీటి వైపు. ఇంకా తిరిగి చూడకుండా నేరుగా వచ్చేసేయమనండి. అర్థమైంది కదండి? శనివారం తాటి బెల్లం ఒక 50 గ్రాములు కొనండి, మీరు ఇంకా పెట్టేసేయండి. తర్వాత సిస్టంలో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తాటి బెల్లం ఒక 50 గ్రాములు కొనండి. ఆ రోజు రాత్రికి 2 లేక 3 పేటలు నల్లటి బ్లాక్ క్లాత్లోని ఇది పెట్టి మూట కట్టండి. ఆ మూటని బాబు పండుకునే సమయంలో తలగడ కింద పెట్టండి. ఆ రోజు ప్రత్యేక ఉపవాసాలు ఏమి అవసరం లేదు, ప్రత్యేక స్నానాలు ఏమి అవసరం లేదు. రెండవ రోజు ఆదివారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఎప్పుడైనా సరే ఇది ఒక నీటి చెంతకి చెరువు కానీ, సరస్సు కానీ, లేక ఏరు కానీ వీలైనంత వరకు ఆ నీరు కాస్త ఫ్లోగా ఉండాలి. ఆ పారుతున్న నీటి దగ్గరికి వెళ్ళేసి దాన్ని మీరు మీ ఇంటికి ఎటు వస్తారో మళ్ళీ అటువైపు తిరిగి ఆ మూటని పట్టుకొని అలాగా శిరస్సు మీదుగా పైకి విసిరేయండి, అంటే వెనకాలకు విసిరేయండి. తిరిగి చూడకుండా ఇంటికి రండి. ప్రత్యేకంగా పాదాలు లాంటివి ఏమి కడగాల్సిన అవసరం లేదు, ఇతర స్థలాలు అవసరం లేదు. ఇంకెందుకు పెళ్లి భజంత్రీలు ఆల్రెడీ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పెళ్ళిట కదా అని వాళ్ళే వచ్చేస్తారు. శుభం. మరొక కాలం సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో గురుగారు, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు సతీష్ అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామండి. సతీష్ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 12. జూలై 12? అవునండి, 1990 అండి. 1990 జూలై 12. టైం రాత్రి 9:50 అండి. 9:50. 9:50 కండి. పూర్వభద్ర నక్షత్రం మొదటి పాదం కుంభరాశిలో చూసుకుంటున్నారా? అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి సతీష్ గారు? కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, కెరియర్ బాగా ఉంది. కెరియర్ గురించి మీరు అసలు ఆలోచించే అవసరం లేదు, కానీ కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పనిగా ఆలోచించకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి తెలియనటువంటి ఆరాటం పోరాటం వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కెరియర్ బాగా డెవలప్ కావాలి. కొంతమందికి ఏమిటంటే తమ కెరియర్ బ్రహ్మాండంగా ఉండాలంటే మంచి స్కోరింగ్ అంటూ ఉండాలి. కొంతమందికి ప్రవర్తన బ్రహ్మాండంగా ఉండాలి. మీ జాతకరీత్యా ఆరోగ్యం బాగుండాలి. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూక్తిని మీరు పట్టుకొని ప్రతి రోజు కూడా ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ప్రతి ఆదివారం కూడా వీలైనంత వరకు ఒక అరగంట సేపు సమయాన్ని కేటాయించుకుని ఆదిత్య హృదయాన్ని 7 times చదవటానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం అనేది అన్ఫేవరబుల్ డే. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయాన్ని 7 times పారాయణం చేస్తూ ఉండండి. మీ కెరియర్ డెవలప్ అవుతూ ఉంటుంది. చిన్నపాటి లోపం వచ్చినా సొంత వైద్యానికి మెడికల్ షాప్లో వెళ్ళి అలా ఉంది ఇలా ఉంది అనేటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. వైద్య నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వండి. కెరియర్ దానంతా అది డెవలప్ అయిపోతుంది. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మీకు సంపన్నం కాబోతుంది. శుభం. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అమ్మా, చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. హలో, నేను వనజ బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నేను మా అమ్మాయి గురించి తెలుసుకోవాలంటుంది. ఇటీవల మీరు ఏమైనా మాట్లాడారా? 2003 డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అక్టోబర్ 17 సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకండి. 7 17 అమ్మా? అక్టోబర్
17 అండి. ఓకే, 2003. రైట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి కొంచెం చాలా కోపం వస్తుందండి అమ్మాయికి. అది కొంచెం చాలా కోపము, తర్వాత సింపుల్గా ఉండదు ఒక చోట. చదువు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీకు ఇది కాల్ రెండోసారా మూడోసారమ్మా మీరు చేయటము? రెండోసారి. అదే మీ మాటలు వింటుంటే చిన్న పాప మాట్లాడినట్టుగా అనిపిస్తుంటుంది ప్రేక్షకులు కూడా, మరి నాకు అనిపిస్తుంది అలా. ఓకే, ఇక వివరాలకు వెళ్దాం తల్లి. ఆరుద్ర నక్షత్ర మిథున రాశిలో జన్మించినటువంటి జాతకురాలు. అయితే ఇక్కడ మీరు కోపము అని అంటున్నారు. ఎక్కువ స్వాతి నక్షత్ర జాతకులకి, ఆరుద్ర నక్షత్ర జాతకులకి, ఈ ఇరు నక్షత్రాల్లో జన్మించినటువంటి జాతకులకి కోపం ఎక్కువగా ఉన్నదనుకోండి. కోపం ఎక్కువగా ఉంటే సింపుల్ గా చెప్పే పరిహారం ఇప్పుడే చెప్తారు. ఎవరైనా సరే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మ మీరు పెట్టేసేయండి, ఇంకా సిస్టమ్ చూసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం కానీ లేకపోతే స్వాతి నక్షత్రంలో కానీ ఈ 2 నక్షత్రాల్లో జన్మించినటువంటి జాతకుల్లో మొండితనం ఎక్కువగా ఉండి, కోపం ఎక్కువగా ఉండి, అలాంటిగా ఆ విధంగా ఉన్నటువంటి వారికి సింపుల్ పరిహారం అనేది తెలియజేస్తారు. అదేమిటంటే, ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తుంది, పూర్ణిమ వస్తుంది. అమావాస్యకి పూర్ణిమకి మధ్యలో ఒక మంగళవారం, 2 వస్తుంటాయి మంగళవారాలు. అమావాస్య తర్వాత పూర్ణిమ మధ్యలో 2 మంగళవారాలు వస్తుంటాయి. 2 మంగళవారాల్లో ఏ మంగళవారం అయినా పర్వాలే. కొంతమంది యువతులు ఉన్నారనుకోండి, స్త్రీలు, వారికి ఋతు సమస్యలు ఉంటాయి కనుక ఈ మంగళవారం కాకపోతే అవతల మంగళవారం. అదే పురుషులైతే మొదటి మంగళవారం అవకాశం ఉంటే మొదటి మంగళవారం, వారికి ఏదైనా పనులు ఉంటే 2వ మంగళవారం. అయితే ఇక్కడ కేవలం కోపం తగ్గటానికి మాత్రమే కాదు, కెరీర్ డెవలప్మెంట్ కూడా ఈ చెప్పబోయేటువంటి పరిహారం ఉపయోగపడుతుంది. ఆరుద్ర స్వాతి ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారికి అమావాస్య తర్వాత పూర్ణిమ మధ్యలో వచ్చేటువంటి 2 మంగళవారాల్లో ఒక మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4 ఉంటుంది. ఈ మధ్య రాహుకాలంలో మీరు ప్రత్యేకంగా మౌనం వహించాల్సిన అవసరం లేదు. ఆఫీసు వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అన్ని పనులు చేసుకోవచ్చు. అయితే ఏం చేయాలి ఆ సమయంలో? ఒక చిన్న ఇంగువ ముక్క ఉంటుంది, ఇంగువ. అది ఈ మధ్యకాలంలో ఇంగువ పొడి వస్తుంది, కాకుండా ఇంగువ గడ్డగా కూడా దొరుకుతుంది. ఆ విధంగా గడ్డగా ఉన్నటువంటి ఇంగువ, ఒకవేళ గడ్డగా దొరక్కపోతే ఎలా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. దొరకని పక్షంలో ఇంగువ పొడిని మాత్రమే తీసుకోండి. ఒక తెల్లటి క్లాత్ తీసుకొని 2-3 పేటలు వేసి దాంట్లో ఒక 2-3 చిటికెళ్ళు ఆ ఇంగువ మూట కట్టండి, దానికి దారంతో కట్టండి, ప్యాకెట్లో పెట్టుకోండి. ఆ మంగళవారం రాహుకాల సమయంలో ప్రతి 5 నిమిషాలు ఒకసారి ఆ తీసుకొని వాసన చూడకుండా ముక్కుకు దూరంగా పెట్టుకోండి. దూరంగా అలా పెట్టుకొని మన లోపల పెట్టుకుంటుండండి. ఆ విధంగా చేస్తూ ఉండండి. కోపము తగ్గుతుంది, కెరీర్ డెవలప్మెంట్ జరుగుతుంది. మరొక సిద్ధంగా వారితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు పూర్ణిమ అండి, భద్రాచలం నుంచి అండి. హలో కట్టలేదు. హలో హలో అమ్మా, పేరు చెప్పండి. నా పేరు పూర్ణిమ అండి, భద్రాచలం అండి. చెప్పండి, భద్రాచలం మాట్లాడుతూ పూర్ణిమ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురించి అడుగుదాం అనుకుంటున్నాండి. ఓకే. రాశిప్రియ అండి పేరు. ఓకే. ఆగస్టు 10వ తారీఖు 2000 సంవత్సరంలో పుట్టిందండి. ఓకే. తను చదువుకుంటుంది, తన ఫ్యూచర్ ఎట్లా ఉంటది, స్టడీస్ అయ్యి ఎట్లా ఉంటాయని అడుగుదామని. ఓకే. మూల నక్షత్రంలో జన్మించినటువంటి ధనువు రాశి జాతకురాలు. భవిష్యత్తు పరిపూర్ణంగా విజయాలతో ముందుకు వెళ్ళగలే శక్తి సామర్థ్యం అనేది జాతకరీత్యా ఉన్నది కనుక దిగులు చెందాల్సిన అవసరం అంటూ లేదు. 2014వ సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ దగ్గర నుంచి 2021వ సంవత్సరం డిసెంబర్ నెల 27వ తేదీ వరకు ఏలినాటి శని జరగబోతున్నది. ఈ ఏలినాటి శనిని హాయిగా ఆహ్వానించడానికే ప్రయత్నం అంటూ చేయాలి. 2014 నవంబర్ 3వ తేదీన పుట్టినరోజు వేడుక కంటే ఎక్కువగా
పుట్టినరోజును జరుపుకోవటానికి ధనురాశి జాతకులు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయమ్మా, దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అమ్మా, పెద్దగా మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాగరత్నం అండి, హైదరాబాద్ నుంచి. ఓకే, మా అబ్బాయి రవిచంద్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్, అడగండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/12/1997. ఓకే, టైం 11:40 PM. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఇంటర్ జాయిన్ అయ్యాడండి. ఎడ్యుకేషన్ లో చాలా కష్టపడుతున్నాడు, కానీ అంతగా మార్క్స్ అవి లేవు. ఓకే, ఎడ్యుకేషన్ ఎలా ఉంటది అని ఒక దీని గురించి. అమ్మా, ఇక్కడ విషయం ఏంటంటే, నేను గతంలో కూడా కొన్ని వివరాలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అమ్మా, మీరు ఫోన్ పెట్టేసేయండి, ఇక నేను చెప్తాను, మీరు సిస్టమ్ చూసుకోండి. పూర్వాషాఢ నక్షత్ర ధనురాశిలో జన్మించినటువంటి జాతకులు అయితే ఇక్కడ విద్యాస్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా మంది కష్టపడుతూ ఉంటారు. కొంతమంది కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు కొంచెం దగ్గరగా వస్తుంటాయి. కానీ ఆ ఫలితాలు అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవకాశం దగ్గరికి వచ్చేటికి మళ్ళీ అది చేజారిపోతూ ఉంటుంది. కనుక మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ అబ్బాయి విషయంలో అనుకూల పరిస్థితులు ఏలినాటి శనిలో విశేషంగా వచ్చే స్థితులు ఉన్నప్పటికీ కూడా అనుభవించడానికి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంత ముందు కాలానికి మూలా నక్షత్రం చెప్పాను. మూలా నక్షత్రానికి 2014 నవంబర్ 3వ తేదీ నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అలాగే మీ బాబుకు కూడా అదే తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తేదీన పుట్టినరోజు కంటే ఎక్కువగా వేడుకలు జరుపుకోవడానికే ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం ఉదయాన్నే ఒక చెంచా దంతధావనం కాగానే వెంటనే కాఫీ, టీ, పాలు, బూస్ట్ ఇలాంటివి తాగకుండా తూర్పు తిరిగి ఒక చెంచా తేనె, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రమే ఇది, పైగా మీకు కూడా ఇది నాలుక మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేసుకొని చప్పరించి తినేసేయండి మంగళవారం, ఆదివారం. ఇది ఎప్పటి నుంచి? ఇప్పుడు అక్కర్లే, 2014వ సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ నుంచి. కారణం ఏమిటి అనంటే, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఒక శుభగ్రహం అయినప్పటికీ కూడా కొన్ని సమయాలలో ఏనాటి శని ఇచ్చేటువంటి యోగాన్ని పొందలేకపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుచేత మీరు ఈ చిన్న పరిహారాన్ని అప్పటి నుంచి పాటించండి. ప్రస్తుతం పాటించాల్సిన అవసరం లేనే లేదు. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు కాలర్, అది చివరి కాల్ కావచ్చు సార్. హలో, చెప్పండి మా. హలో, నమస్తే అండి. నా పేరు వసుంధర. నేను తిరుచానూరు నుంచి మాట్లాడుతున్నానండి. తిరుచానూరు, ఓకే. తిరుపతి దగ్గర తిరుచానూరు. చెప్పండి అమ్మా. నా కొడుకు గురించి తెలుసుకుందామనండి. డేట్ ఆఫ్ బర్త్ 17/6/94. 7:05 PM అండి. వాడి మ్యారేజ్, ఉద్యోగం గురించి తెలుసుకుందామండి. కాస్త అతను ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్ని కాస్త మనసు హర్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత మనిషి మంచివాడు, మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క టైంలో కొద్దిగా బాగా హార్డ్ గా బిహేవ్ చేస్తాడండి. ఓకే, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఓకే. ఇక హస్త నక్షత్ర కన్యారాశిలో జన్మించినటువంటి మీ బాబు, ముఖ్యంగా వివాహం అనే మాట కూడా మీరు అన్నారు. అయితే ప్రస్తుతం జరిగేటువంటి రోజులు కానీ, ప్రస్తుతం జరిగే నెలలు కానీ, ప్రస్తుతం జరిగేటువంటి 2-3 సంవత్సరాలు కానీ కొన్ని రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునటానికి అనుకూలంగా లేవు. అయితే ఎప్పటి నుంచి అనుకూలంగా ఉన్నాయి
రాబోయే సంవత్సరంలో అనుకూలం ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో కూడా ఆగస్టు నెల మొదటి వారం తర్వాత నుంచే అనుకూలమైన పరిస్థితులన్నీ వస్తాయి. ఆగస్టు నెల మొదటి వారం తర్వాత నుంచి తను మాట్లాడే ప్రతి మాట, ప్రతి డైలాగ్ కూడా మీకెంతో నచ్చుతుంది. ఇప్పుడు మాట్లాడే మాటలు హర్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే దాదాపుగా ఇంకొక 11 మాసాలు ఓపిక పడితే మంచి పరిస్థితులు అంటూ వస్తాయి. మంచి పరిస్థితులు వచ్చిన తర్వాత బాబు డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 2016వ సంవత్సరం జూలై నెల దాటుతుంది. ఇక విశాఖ, పూర్వభద్ర, పునర్వసు, అశ్విని, మఖ, మూల అనేటువంటి 6 నక్షత్రాల్లో జన్మించినటువంటి అమ్మాయిలు నచ్చినప్పటికీ కూడా తిరస్కరించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ 6 నక్షత్రాలు వివాహ సమయంలో పనికిరావు. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితిని ఒక్క ముక్కలో చెప్పాలంటే అనుకూల పరిస్థితులు మరొక 3 మాసాల తర్వాత ప్రారంభమవుతాయి. వచ్చే సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారం తర్వాత మరికొంత డెవలప్మెంట్ ఉంటుంది. 2016వ సంవత్సరం జూలై తర్వాత ఇంకొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఆ తర్వాత 2017 మే 25 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమై 2019 ఆగస్టు 24వ తేదీ దాకా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అంటూ ఉంటుంది. ఇక శనికుజల సంఘర్షణకు సంబంధించినటువంటి వివరాల్లో మకర, కుంభ రాశుల వారు కూడా కొన్ని జాగ్రత్తలు అంటూ ఎక్కువగా తీసుకోవాలి. మకర రాశి వారైతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే సమయం వరకు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. తాము ఏమైనా పొరపాటు చేస్తున్నారా, లేకపోతే పొరపాటు లేకుండా చక్కగా చేసినప్పటికీ కూడా ఎక్కడైనా సమస్య వస్తుందా అనేటువంటిది ఒక మెథాడికల్గా, ఒక పద్ధతి ప్రకారంగా గమనిస్తూ ఉండాలి. కుంభరాశి జాతకులైతే తాము సంపాదించిన డబ్బు కావచ్చు, లేక తండ్రి నుంచి వచ్చేటువంటి సంక్రమించే ఆస్తి వ్యవహారం కావచ్చు, తండ్రి విషయాల మీద కావచ్చు, అలాంటి వివరాల మీద కూడా కొంచెం దృష్టి ఉంచాలి అధికంగా. మీన రాశి జాతకులైతే వాహన విషయంలో ఎక్కువ వేగం వెళ్లకుండా ఉండాలి. కొత్త వాహనం తీసుకోవాలనుకున్న వారు కావచ్చు, లేక పాత వాహనం ఉన్నవారు కావచ్చు, వారి వాహన మరమ్మతులు ఏవైనా ఉన్నాయా, వాహనం సరైన రీతిలో ఉందా అనేటువంటి అంశాల మీద కూడా ఎక్కువ దృష్టి ఉంచాలి. మొత్తం మీద రాబోయేటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో ద్వాదశ రాశుల్లో జన్మించిన వారికి ఎన్నో రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ అవకాశాలను పారద్రోలేటువంటి స్థితిగతులు ఉన్నాయి. కనుక ఆ పారద్రోలే స్థితిగతులే వ్యతిరేక గ్రహస్థితులు. శని, కుజ, రాహువుల యొక్క కలయిక తులారాశిలో జరుగుతుంది. అలాగే సంవత్సర ప్రారంభంలోనే శని, కుజుల ఏకకాల వీక్షణ అటు ధనుస్సు రాశి, మేషరాశి పైన ఉంది గనక 12 రాశుల వారు ఇప్పటి నుంచే అలర్ట్ అయిపోయి ప్రతి నెల వారు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో హ్రీంకార యజ్ఞాన్ని చేసుకుంటూ మరికొంత మెరుగుదల ఉండే విధంగా, ఇంకా సమస్య ఏమీ రాకుండా ఉండటానికి కోసంగా మీకు చేతనైన రీతిలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండే పరిహారాలు కూడా రేపటి నుంచే నేను ప్రారంభం చేస్తున్నాను. ఇప్పుడు రేపు 2 పరిహారాలు చెప్పవలసి ఉన్నది. ఆ 2 పరిహారాలు చెబుతూ మెరుగైనటువంటి పరిస్థితులు పొందటానికి, రాబోయేటువంటి వ్యతిరేక గ్రహస్థితుల గురించి దూరం కావటానికి అనువైనటువంటి ఉపాయాలను రేపటి నుంచి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి గ్రహబలం లైవ్ షోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.